హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అడుగు ఫ్రెండ్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీ అందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. వెరీ గుడ్. సో ఈరోజు అయితే చాలా ఫన్నీ సూపర్ వ్లాగ్ వస్తుంది. ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఏంటిది అనేది అయితే చూడాలనుకుంటే మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది షో. Let's start the show. It's a wonder. Let's start the show. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాము అని వీడియో చూస్తేనే బాగుంటుంది. ముందే చెప్పాలని లేదనమాట. సో తమ్నేల్ ఆల్రెడీ వెళ్తాను, కానీ స్పెషల్ అకేషన్ కోసం ఈరోజైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మా వాళ్ళందరూ కూడా వస్తారు. సో ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మంచిగా ఉంటుంది, అంటే మంచిగా దిద్దామని అనుకుంటున్నా. సో ఎట్లా వస్తుంది ఏంటిదో తెలియదు, కానీ సో మ్యాక్సిమం ఐ గివ్ మై 100%. రావా, మేము వెళ్తున్నాం మరి. ఈషా సరే బాయ్. మా తమలపాకు చెట్టుని చూపించాలనిపిస్తుంది ఎందుకో, అట్లా కిందకి వచ్చినాం కాబట్టి. చిన్నగా ఉండే తీగలాగా. సో మొత్తం అట్లా పైకి ఎక్కించిన. సో నిన్నటి వ్లాగ్లో పైన కొంచెం కూడా చూపించిన. సో అట్లా మొత్తానికైతే ఇంకా బయలుదేరుతున్నాము. Say hi, Riyansh. Say hi, Isha. Hi. Hello. Say hi అండి. ఆబ్వియస్లీ మా ఆయన హాయ్ చెప్పాడు. హాయ్. Say hi, Daddy. Daddy హాయ్ చెప్పు మనీషా. Hi, friends. డాడీని హాయ్ చెప్పు మనీషా. Hi, friends. జుట్టర్లేసి అమ్మా. చలో చాలు, ఫోన్ ఆన్ చేస్తే ఇంతే చేస్తుంది మా పాప. ఇంకా చాలమా. ఊరికే రాదు, పాప అల్లరి చేస్తుందని చెప్పేసి ఈసారి రావట్లేదు చూసా. అందుకే మమ్మీ చెప్పి నువ్వు వినాలి. గుడ్ గర్ల్. ఈ వీకెండ్ అయితే ఇట్లా స్టార్ట్ అయింది. మార్నింగే ఇంకా మా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయినాము. ఒక పెద్ద అకేషన్ అయితే ఉంది, ఒక ఈవెంట్ అయితే ఉంది. తమ్నేల్లో అయితే పెట్టినాను కదా. సో ఆ ఈవెంట్ కోసము మేమందరం గ్యాదర్ అవుతున్నాము. ఇదే కాదు, ఇంకా 2-3 బ్లాగ్స్ కూడా వస్తాయి ఇట్లాంటి గ్యాదరింగ్స్. దాని తర్వాత అసలు ఈవెంట్ ఏంది అనేది తర్వాత అయితే చెప్తా. సో ఒక ఫ్యూ డేస్లో అయితే స్టార్ట్ అవబోతుంది ఈవెంట్. సో దానికోసం మేమందరం కలిసి ఏం చేయబోతున్నాం ఏంటిది అని తెలుసుకోవాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వెళ్తూ యాజ్ యూజువల్ మా ఆయనతో రీల్స్ చేసుకుంటున్నా. ఫైనల్ గా మా వాళ్ళు ఇంటికైతే రీచ్ అయినాం. ఎవరెవరు ఉన్నారు ఏంటి తెలియదు, మేమే ఫస్ట్ పోతున్నాం కూడా తెలియదు. సో ఎంట్రీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం వీడియో. చలో లెట్స్ గో. మిర్రర్ ఓపెన్ చేయరా. హాయ్ ఫ్రెండ్స్, మా మరదల్ ఫ్రెండ్స్. మొత్తం వాళ్ళందరినీ వేసుకొని వస్తాం అనుకుంటే నేను ఒక్కదాన్ని వచ్చాను. షాప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్యన్ బాగా వస్తాడా, శ్రీయాంష్ బాగా వస్తాడా అని అడిగిండు. రియాన్స్ హాయ్ చెప్పరా ఒకసారి. అట్లా మొత్తానికి అయితే మా వాళ్ళ ఇంటికి వచ్చినాము. మేమిద్దరం వచ్చాము ఫస్ట్ డాన్సర్స్. సో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. అందరు అనుకోరు వస్తుంది. మరి మన ఫ్యామిలీ బ్లాగర్స్ ఎవరు వచ్చారు. భయం అయిందని ఎట్లా ఎక్కుతున్నావు? భయం అవుతుంటే ఎట్లా ఎక్కుతున్నావు? బాగుందా? అమ్మో.
స్పెషల్ గెస్ట్ అపీరియన్స్. సే హాయ్ వినక్క. హాయ్ కళ్యాణక్క. లిఫ్ట్లో రాలేదా? అయ్యో మాకైతే వచ్చింది, మేమైతే వచ్చినాం హ్యాపీలీ. సార్ బాగా చేస్తుండ అఖిల్ సార్. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్. హాయ్ పిల్లలు. హాయ్ హాయ్ బావా. అక్క హాయ్. అర్చనక్క హాయ్. శ్యామలక్క హాయ్. చెప్పండి అక్క. ఇక మీ అక్క హాయ్. లేట్గా వచ్చిర్రు బట్ లేటెస్ట్ గా టైంకి వచ్చిర్రు వాళ్ళు. అందరు కిందనే ఉన్నారు. కిందనే వచ్చినారు. కమాన్ అక్క లెట్స్ స్టార్ట్ ది షో. అవన్నీ రియా బాగా చేస్తున్నా అందుకే వామ్మో బాగా. ఏ బాగా వచ్చేసింది. ఒక్క స్టెప్ లో చేసింది బాగా. 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మా సాంగ్ అయ్యేటట్టుంది. కొరియోగ్రాఫర్ హాయ్. ఏం చెప్తున్నావు? నేను మీరు అతనా? వీళ్ళందరూ కూడా చేస్తారు. లాస్ట్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోతారు వీళ్ళందరూ. చాలా అలసిపోయింది. ఒకసారి ఇక్కడ నుంచి చూసుకున్నాం. 5, 6, 7 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, sorry. First down. चलो. అందరం మళ్ళీ ఆ
గ్రాండ్ ఈవెంట్ కోసం మేమైతే రెడీ అవుతున్నాము. ఫుల్గా ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. ఏంది ఆ గ్రాండ్ ఈవెంట్ అంటే మా ఫ్యామిలీలో జరగబోతున్నటువంటి పెళ్ళి అన్నమాట. సో దానికైతే ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాము. డ్యాన్స్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా చేస్తున్నాం అనమాట సంగీత్ కోసము. సో అవన్నీ కూడా ఇప్పుడే క్యాప్చర్ చేస్తే ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నీ బాగోదు కదా అని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసిన. సో చాలా పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి, అందుకే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫర్దర్ మంచి మంచి వ్లాగ్స్ వస్తాయని చెప్పేసి సంగీత్, మెహందీ, హల్దీ సో అవన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో అట్లా మేమైతే డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ఇట్లా గ్యాదర్ అయినాము. ఆల్రెడీ ఆన్లైన్లో నేర్చుకుంటున్నాము. కాకపోతే ఇంకా కోఆర్డినేషన్ అంతా కుదరాలి. గ్రూప్ సాంగ్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి కలిసి చేసుకోవాలి కదా. సో అట్లా 2 to 3 మీట్స్ అయితే పెట్టుకున్నాము. అట్లా అందరం కలిసి పైనకు వచ్చేసేసి డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. నిజంగా అసలు చెప్పినాను కదా, ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీ మెంబర్స్. నాకు వాళ్ళ ద్వారానే నాకు అసలు నిజంగా డ్యాన్స్ రాకపోతుండే. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, వాళ్ళని చూసి నేర్చుకున్నదే నేనైతే 100% కూడా. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ అస్సలు లేకుండే నాలో నాకు. సో ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై ఫ్యామిలీ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 మస్తు అలసిపోయినాం కదా, ప్రాక్టీస్ ఎక్కువ అయిపోయింది. మా వాళ్ళందరూ కిందికి పోయారు. ఇట్స్ లంచ్ టైం. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకొద్దిసేపు రిహార్సల్స్ చేస్తామన్నమాట. లంచ్ వెరైటీస్ అయితే కిందికి పోయి చూపిస్తా ఏమేమి ప్రిపేర్ చేసారు మా వాళ్ళు. ఇప్పటిదాకా మేము కిచెన్ దగ్గరికి పోలేదు. వాళ్ళు కావాలి మెట్లు తీపిస్తారు లిఫ్ట్ వెళ్ళకుండా. అమ్మాయిలు ప్లీజ్ కమ్. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని హ్యాపీగా కూర్చున్నాము. యాక్చువల్గా మా వాళ్ళు వెళ్దాము ప్రాక్టీస్ చేద్దాము ఇంకా అంటూ ఉన్నారు. కాకపోతే ఆల్రెడీ చాలాసేపు 2 నుంచి 3 గంటల వరకు ప్రాక్టీస్ చేసుకొని రిహార్సల్ చేసుకొని కిందికి లంచ్ కోసం వచ్చినాం అనమాట. సో కొద్దిసేపు రిలాక్స్ అయిదామని చెప్పేసి అట్లా కూర్చొని ఇంకా చిట్ చాటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అంతే కదా, అందరం కలిస్తే మినిమం టైం పడుతుంది ముచ్చట్లకి. అక్కడ చీర కూర్చోపో, అక్కడ పోయి కూర్చోపో, చీర తెచ్చుకోపో. చుండు గుంజ 2 3 4 5 6 7 8. ఓకే కదా అబ్బా, ఈజీగా ఉన్నాయి వీళ్ళ స్టెప్స్. ఇది అంటే This is the tribute to Talaiwa.
సతాయిస్తున్నారు మా వాళ్ళందరూ. అసలు ఒక్క స్టెప్ ప్రాక్టీస్ చేయమంటే పాపం కొరియోగ్రాఫర్ని మామూలుగా చుక్కలు చూపించలేదు. అయిపోయి ఇంత ఈజీ స్టెప్పా? మా డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా ఒకవైపు అయితే మా ఊళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్ మొత్తం ఒకవైపు అనమాట. మామూలుగా ఎంజాయ్ చేయలేదు అండ్ అంతే క్విక్గా కూడా నేర్చుకున్నారు. రత్న వెనకకు పెట్టేసి వెనకాల పంపి. This is the tribute to Talaiwa. రజనీకాంత్ స్టైల్ అయితే హైలైట్ చేసిరు. అయిపోయింది కదా. 1 2 ఈసారి కాళ్ళు లేపాలి. 1 2 అయిపోయింది కదా. నెక్స్ట్ 1 2 3 1 2 కల్పరి 2 ఈయన మర్చిపోతున్నాను చూస్తున్నాడు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 మళ్ళా 1 2 3 4 1 2 3 4 సార్ మళ్ళా సార్ చేద్దామా? 5 టైమ్స్ ఇంకా అట్లా మా ప్రాక్టీస్ అయితే అవుతూ ఉంది. ఇంకా మధ్యలో టీ అయితే ఉండాల్సిందే కదా. ఈవినింగ్ అయితే అయింది. హ్యాపీగా టీ అయితే ఎంజాయ్ చేసి ఇంకా మేము మా వాళ్ళతోటి కొన్ని రీల్స్ అయితే అప్లోడ్ చేసిన. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఒక్కసారి చూడండి, శ్రీమతి స్వాతి అఫీషియలే ఉంటుంది. అక్కడ మంచి మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇట్లా డ్యాన్స్ రిహార్సల్స్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటంటే మా డ్యాన్స్ ఏమో కానీ మా వాళ్ళు అయితే అద్దరిపోయేలాగా చేసారు. ఇంకా చాలా క్లిప్స్ అయితే యాడ్ చేయాలనుకున్నా కానీ పర్ఫార్మెన్స్కి ముందే ఇంకా ఎందుకులే అని చెప్పేసి అవన్నీ కూడా తీసేస్తుంది అనమాట. యాక్చువల్గా ఒక్క సాంగ్ అనుకొని వస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి 2 సాంగ్స్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది వీళ్ళకి. ఇక్కడైతే ఇంకా ఫైనల్గా మేము నేర్చుకున్న మెడ్లీ పర్ఫార్మెన్స్ ఒకటైతే కంప్లీట్గా చేసుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఇంకా కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి సాంగ్స్ అన్నీ యాడ్ చేయట్లేదు అనమాట.
అట్లా మేము రిహార్సల్స్లో బిజీగా ఉన్నామని మా పిల్లల చేతిలో పెట్టి కొంచెం మంచిగా క్యాప్చర్ చేయండి అని చెప్తే కొద్దిసేపు క్యాప్చర్ చేసి వాళ్ళైతే ఇట్లా ఆటలు ఆడుతూ ఉన్నారనమాట. బాయ్ హాయ్ హాయ్ ఏ ఫోటోలో ఏందా సరే అచ్చిలు ఇది లెక్క మంచి తాతమ్మలను పోయి కలుసుకురా ఏంటి చిక్కులు 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 శ్రీమన్ కూడా వచ్చి ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్ చిక్కులు చిక్కులు చిక్కులు. ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ రిహార్సల్స్ వ్లాగ్. ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ అయితే చాలా వస్తాయి. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం ఒక్కసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.